అచ్చులకి సంబంధించి ఒక్కొక్క అక్షరానికి సంబంధించి ఒక్కొక్క మాట ఇంతవరకు మనం చదువుకుని వచ్చాము. ఇవాళ హల్లులకు సంబంధించి కొన్ని మాటలు చదువుతాము. కా నుంచి మొదలైన మాట హల్లులు అంటే వ్యంజనాలకి సంబంధించి. ఇది కూడా నేను చదువుతాను ఇవాళకి. కొన్ని చదివాము, ఒకసారి మనం చదువుదాము. కా కమలం, ఖ ఖగః బర్డ్, గ గజః ఎలిఫెంట్, ఘ ఘటః పాట్, అంకురః ఇన్యాకి ఇలా రాశారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం తర్వాత చెప్తాను. నేను కొన్ని సంస్కృతం సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు అంకురః ఇలా రాశాడు. ఇలా ఎందుకు రాశాడు? ఆ పైన చొక్క పెట్టేసి అమ్మని రాయొచ్చు కదా, ఇక్కడ కూ రాస్తే సరిపోతుంది కదా, ఇట్లాగే ఎందుకు రాయాలి ఇక్కడ? దానికి ఒక సంస్కృతంలో గ్రామర్ లో ఒక రూల్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు గ్రామాటికల్ రూల్స్ చెప్పను కానీ దాని అప్లికేషన్స్ చెప్తాను. సో దట్ మీరు ఇప్పుడు రాయను మాట్లాడను మొదలు పెడితే, మీకు చదవను మొదలు పెడితే మీకు అర్థం అవుతుంది అనమాట, ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ దట్ వర్డ్ అనేది. అందుకని అటువంటి రూల్స్ మీకు చెప్తూ ఉంటాను. చా చక్రం, ఛ ఛత్రం, జా జట, ఝ ఝషః అంటే ఫిష్, ఇదేమో ఇణి, చంచుహు అంటే ముక్కు, తా టంకః, టంకః అంటే చిజిల్ అనమాట యాక్చువల్ గా. ఆ పీఠం, డా డమరుహు, ఢా ఢక్కా, నా కోణః, తా తక్షకః అంటే కార్పెంటర్, వడ్రంగి అని అర్థం. తక్షకః అంటే వడ్రంగి, కార్పెంటర్. థా ప్రథమః. ఇట్లాంటి చోట వర్డ్స్ ఎందుకు రాస్తాడంటే థా తోటి మనకి ఏ వర్డ్ బిగిన్ అవ్వదు కదా. దా దర్వి, దర్వి అంటే గరిట. తర్వాత ధా ధనుహు, యు నో దిస్. నా నక్షత్రం, స్టార్. పా పత్రం, పత్రం అంటే పేపర్ అని అర్థం చేసుకోవచ్చు మనము, పేపర్. పత్రం అంటే లీఫ్ అనే అర్థం కూడా వస్తుంది సందర్భాన్ని బట్టి. ఇక్కడ పత్రం అంటే ఇక్కడ పేపర్ వేసాడు కనుక వీ కెన్ సే పేపర్. హ ఫణ అంటే పడగ. బ బకహ అంటే క్రేన్, కొంగ. భా భల్లూకః ఎలుగుబంటి. మా మర్కటః మంకీ. యా యజ్ఞః సాక్రిఫైస్. రా రథః చారియట్. లా లతా క్రీపర్. వా వనం అంటే, వనం అంటే సాంస్క్రిట్ లో ఫారెస్ట్ అంటాం అన్నమాట. వనం అంటే తోట అనే అర్థం కాకుండా ఫారెస్ట్ అనే అర్థం కూడా ఉంటుంది. వనం మీన్స్ ఫారెస్ట్. ష శకటః బండి, కార్ట్. తర్వాత షా, షా కూడా అంతే. షాతో వచ్చే మాటలు ఏవి ఉండవు కనుక ఇక్కడ షష్ఠి అనేది చూపించారు. షష్ఠి అంటే 60 అనే నెంబర్ ని సాంస్క్రిట్ లో షష్ఠి అని అంటాం. ఇక్కడ ఈ షా వాడతాం అనమాట. షష్ఠిలో షా ఇది వాడతాం అనమాట. తర్వాత సా సర్పః, ఆ హరిణః లేడీ డియర్. ఇంతవరకు ఈ మాటలు మనం చదివాము. సరే, ఇక్కడికి వదిలిపెట్టిన తర్వాత మీకు ఇక్కడ నేను కొన్ని చెప్తానన్నాను కదా. ఇందులో చంచుహు, చెంచుహు అంటే చాపైన చొక్క పెట్టేస్తే అంటే చొక్కన అనుస్వారము అంటామన్నా నేను అమ్మని. సో చెమ్ము చూ రాస్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఇణి ఎందుకు రాశాడు చంచుహు అని? అలాగే అంకుర అన్నప్పుడు ఇక్కడ ఇన్యా ఎందుకు రాశాడు? ఆ పైన చొక్క పెట్టేసి కు మామూలు కు రాసేసి రహ రాసేయచ్చు కదా. అది ఎందుకు అనేది ఒక రూల్ ఉంటుంది. అలా రాస్తే తప్పు అవుతుంది, ఇలాగే రాయాలి. దానికి ఉన్న సూత్రం ఏమిటో నేను మీకు అప్లికేషన్ నేను చెప్తాను, కొన్ని మాటలు చెప్పి చెప్తాను, గ్రహించండి మీరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు మనం తెలుగులో రాసే మాటలు కొన్ని మాటలు రాస్తాను చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు తెలుగులోనే రాస్తున్నాను. ముందు నేను ఇప్పుడు ఏం రాశానండి? కంకణము అని రాశాను. కంచము, తర్వాత గ్రంథము. మీరు గమనించిన తెలుగులో ఇది వరకు ఠా రాయాలంటే ఈ గీత పెట్టేవాళ్ళం. నేను పాతవాడిని కనుక నేను పెడుతున్నాను. ఇప్పుడు గీత పెట్టడం లేదు. ఇది మీరు ఎటువంటి తేడాలు భాషలో వచ్చో గమనించుకోవాలి. ఇప్పుడు కంఠము అంటే ఠాకి ఒత్తు పెట్టట్లే, ఒత్తునే ఈ రాలాగా రాసి బొడ్లో చుక్క పెట్టేస్తే ఠా అయిపోతుంది. ఇప్పుడు అలా వచ్చేసింది అనమాట. తర్వాత మాట ఏం రాస్తానంటే అంతము. తర్వాత మాట ఏం రాస్తానంటే రంపము అన్నప్పుడు కూడా ఈ రా రాయాలి. ఇప్పుడు ఇది రాయట్లేదు మనం యాక్చువల్ గా. ఇప్పుడు రంపము రాయాలన్నా ఈ రా రాసేస్తాం. ఓకే, అదే రాద్దాం రంపము. ఇప్పుడు ఈ మాటలు ఉన్నాయనుకోండి,
మీరు ఈ మాటల్లో ఇప్పుడు మనం ఈ కంకణ అనే మాటని సాంస్క్రిట్ లో అంటే నాగరి లిపిలో రాయాలనుకోండి, ఎలా రాస్తాం మనము? తెలుగులో రాసిన ప్రకారం ఈ కంకణము అనే దాన్ని కంకణ అని రాయాలంటే కమ్ పైన అనుస్వారం పైన చుక్క పెట్టేస్తాం. కం క అన్న. మీ అందరికి స్క్రిప్ట్స్ వచ్చు కదా, లెటర్స్ వచ్చు కనుక ఇలా రాసేస్తాం మనం కదా. కానీ సంస్కృతంలో ఇలా రాస్తే ఇది తప్పు అవుతుంది. ఎందుకంటే సంస్కృతంలో ఉన్న రూల్ ఏమిటంటే ఈ చుక్కను ఏమంటామండి, అమ్మని పలికే సౌండ్ వచ్చే చుక్కను ఏమంటాం మనం? అనుస్వారము అంటాం. ఇప్పుడు మీరందరూ చక్కగా మ్యూట్ లో ఉన్నారు, వీడియోలు కూడా ఆఫ్ చేశారు, బాగుంది. కానీ వీడియోలు అక్కర్లేదు, కానీ నాకు మీ ఆడియోలు కావాల్సి వస్తాయి. ఎందుకంటే నేను చిన్న చిన్న ప్రశ్నలు వేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఆన్సర్స్ చెప్తూ ఉండండి. చెబుతూ ఉంటే మనకి బాగుంటుంది, మీకు కూడా సులభంగా వస్తుంది. ఎందుకంటే సంస్కృతం అనేది వింటే రాదు, చదవాలి, మాట్లాడాలి, గట్టిగా చదవాలి, ఇది రాయాలి, ఇప్పుడే వస్తుందన్నమాట. అందుకని మీరు కొందరు అవకాశం ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఉండండి. నేను అడిగినప్పుడు మీరు నాకు సమాధానాలు చెప్తూ ఉండండి. ఇప్పుడు ఈ పైన చుక్క పెట్టాం కాపైన, దీన్ని ఏమంటాము? మీరు రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. అనుస్వరం. బిందువు అని కూడా అంటారు సార్, బిందువు. అనుస్వారం కరెక్ట్, అనుస్వారము అని అంటాను దీన్ని. ఇప్పుడు ఇలా కంకణము రాస్తే తప్పు అవుతుంది సంస్కృతం భాషలో. సంస్కృతం భాషలో ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ నేను మీకు సంస్కృతంలో చెప్పను, కానీ దాని అప్లికేషన్ ఏమిటంటే ఇక్కడ ఈ అనుస్వారం అంటే తెలుగులో సున్న పెడతాం. ఇక్కడ చూడండి, పంచము, కంఠము, అంతము, రంపము, ఇవన్నీ అనుస్వారాలే. ఇది వచ్చినప్పుడు తెలుగులో సున్న పెట్టి రాసేస్తాం. సంస్కృతంలో ఏం రాయాలంటే ఈ సున్న తర్వాత ఉన్న అక్షరం ఏమిటో చూడాలి. ఇక్కడ కా ఉంది, ఇక్కడ చా ఉంది, ఇక్కడ ఠా ఉంది, ఇక్కడ తా ఉంది, ఇక్కడ పా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, నేను ఎలా ఎంచానంటే ఈ మాటలు ఎందుకు నేను చూస్ చేశానంటే కచట తప. ఎగ్జాక్ట్లీ. సో కచట తపల్లో నేను చూస్ చేశాను. ఇలా ఉన్నప్పుడు రూల్ ఏమిటంటే సంస్కృత భాష రాసేటప్పుడు ఈ కా అనే వర్గం కదా, క వర్గ, క్లాస్ ఆఫ్ కా, ఇదేమిటే కాక్క గాక ఇన్య. ఇక్కడ ఈ సున్నా ప్లేస్ లో ఆ ఇన్య రాయాల్సి వస్తుంది, సున్నా రాయకూడదు. అనుస్వారం రాయకుండా ఇన్య రాయాలి. ఇక్కడ చా వచ్చింది అనుకోండి, చవర్గలో లాస్ట్ లెటర్ ఏమిటి? రావాలి. అలాగే టవర్గలోది ఈ అనుస్వారం తర్వాత టవర్గలో లెటర్ ఉంటే ఏదైనా డాఠా డాఢా ఏ లెటర్ ఉన్నా గానీ అప్పుడు మీరు నా రావాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అలాగే తా అనే వర్గం ఉంది అంటే తా వర్గంలో అనుస్వారం ముందుండి తర్వాత తా వర్గంలో లెటర్ వస్తే తాత దాధ ఏదొచ్చినా గానీ నా రాయాలి, అనుస్వారం పెట్టాలి. అలాగే రంపములో పా ఉంది కనుక మా రాయాలి. మీరు ఒక్కసారి ఇప్పుడు ఏమిటంటే మీరు గమనించండి, మనము కంకణము తెలుగులో కరెక్ట్ గా చదువుతాం, రాయడం మనం ఇక్కడ అనుస్వారం రాస్తాను, కానీ మీరు అనుస్వారం చదవరు. గమనించారో లేదో, అనుస్వారం అంటే అమ్మ అనేటటువంటి సౌండ్ కదా. మీరు దీన్ని కంకణము అని చదవరు, కంకణము అని చదవట్లే, కంకణము అంటాం అంతే కదా. అలాగే ఇక్కడ మీరు కంచము అంటారు, కంసము అని చదవంగా కమ్మ అని చదవం కదా. అలాగే కంఠము, కంఠము, ఇవన్నీ చూడండి మకారం పలకటం లేదు ఇక్కడ, కంఠము. అలాగే అంతము అంటే అంతములో నా కింద తాలా పలుకుతున్నాం తప్ప, అంటే ఎలా పలుకుతున్నామంటే అంతము అనే దాన్ని మనం ఇలా పలుకుతున్నాం, అంతము అని. అంతేగాని ఇక్కడ అనుస్వారం అంతము అని పలకట్లేదు మనం. అలాగే రంపము, ఇక్కడ ఒక చోట ఇక్కడ పలుకుతాం, రంపము. అంటే మీరు సంస్కృత భాష ఎంత ప్రిసైజ్ గా ఉంటుందో గమనించండి. మన శబ్ద ప్రాధాన్యం, శాబ్దికం సంస్కృత భాష. సో ఆ శబ్దానికి తగ్గట్టుగా ఇక్కడ లెటర్స్ వాడడం అనేది సంస్కృత భాషలో ఆ శబ్దాలు తయారు చేయడంలో అట్లా వాళ్ళు డిసైడ్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు కంకణము రాయాలంటే ఇట్లా రాయాలి, కంకణ ఇట్లా రాయాలన్నమాట. కంఠము కన్ను అన్నప్పుడు టాఠా డాఢా నా కదా ఇక్కడ వాడాలి. మీరు కంఠ రాసినప్పుడు ఈ నా రాయాలి. నా అనే లెటర్ మీకు మామూలుగా ఇలా ఉంటుంది కదా, మనం పొల్లు కింద అన్ను అని వస్తుంది కదా, అన్ను ప్లస్ ఠా కదా కంఠ అంటే, ఇప్పుడు ఇది ఉండదు అనమాట, కన్ను అవుతుంది అనమాట. ఇది కన్ను ఠా కంఠ. మీకు ఎప్పుడు కూడా రూల్ ఏమిటంటే అనుస్వారం తర్వాత శబ్దంలో మీకు తర్వాత అక్షరం ఏ వర్గంలో ఉందో చూసి ఆ వర్గంలో చివరి అక్షరం సౌండ్ పెట్టాలి. అంటే చివరి అక్షరాలను ఏమంటామండి, వర్గాల్లో ఉండే చివరి అక్షరాలను ఏమంటాం మనం? అనునాసిక అక్షరాలు అని అంటాం. అనునాసికాక్షరాలు. అనునాసికాక్షరాలు అంటే ఏమిటి? ఇక్కడ మనం ముక్కును కూడా కలిపి మాట్లాడతాం. మనం ఇన్యా అన్నప్పుడు మనం ముక్కు వస్తుంది, టా అంటే ముక్కు రాదు, నా అంటే ముక్కు వస్తుంది.
నాసికతో కలిపి సౌండ్ వస్తుంది కనుక వాటి అనునాసిక అక్షరాలు అని అంటాం కనుక ఇది. మరి ఇప్పుడు ఈ అనుస్వారం ఎక్కడ వాడతాం అసలు సంస్కృతంలో అని అంటే, కచటత్వ వర్గాలు 5 వర్గాలు మీకు అనుస్వారాలు ఉంటాయి, ఐ మీన్ అనునాసిక అక్షరాలు ఉంటాయి, కానీ ఏరాల వల్ల వచ్చేటప్పుడు ఉండదుగా ఏమని. అంచేత అక్కడ ఇప్పుడు కంసహ అని రాయాల్సి వస్తుంది, కంసుడు కంసహ అని అంటాం. అప్పుడు మీరు ఇంకా సా అనేది ఏ వర్గంలోకి రాదుగా, ఏరాల వల్ల వస్తే వర్గంలోకి రాదుగా. అప్పుడు అటువంటి చోట మనం అనుస్వారం రాసి కంసహ అని రాస్తాం అన్నమాట. అర్థమైంది కదండి? అర్థమైంది కదా మీకు అందరికీ ఇక్కడ ఎలా రాయాలో? చక్కగా భాష అర్థమైంది. చాలా బాగా అర్థమైందండి. స్వరేణ సహ వ్యంజనాని. ఇప్పుడు చూడండి, మనం వ్యంజనాలు అంటే కచట తప వర్గాలు కఖగైన చచ్చని ఇట్లా మనం చదువుకున్నాం కదా. ఇందులో ఏమిటంటే మీకు వ్యంజనము అంటే యాక్చువల్ గా అక్కడ వ్యంజనం ఏమిటంటే కా కాదు, కా వ్యంజనం కాదు. ఉక్ అంటే పొల్లు ఉంటుంది కదా, మనం దాన్ని తెలుగులో ఎలా రాస్తాము, ఇలా రాస్తాం కదా. ఉక్ ఇది ఇది వ్యంజనం అంటే, ఇది వ్యంజనం. అలాగే ఉక్కు ఉగ్గు ఉగ్గు ఉక్కు ఇలా ఉంటాయి అన్నమాట. ఉన్యు అలాగే చు చు ఇట్లా ఉంటాయి. ఇవి వ్యంజనాలు. యాక్చువల్ గా వ్యంజనాల సౌండ్స్ అంటే ఇవి. అయితే దాన్ని పలకడం కదా కష్టం కదా, పలకడం ఇబ్బంది కదా. అందుకని పలికే సౌలభ్యం కోసం ఫర్ ది ఈజ్ ఆఫ్ స్పెల్లింగ్ దానికి మనం ఒక అచ్చుని చేరుస్తాం. అంచేత కా అనేది ఇక్కు ప్లస్ ఆ అనేది, ఈ ఆ అనేది అచ్చు. అర్థమైంది కదా. ఈ ఇక్కు అనేటటువంటి ఇది వ్యంజనం. ఇది దిస్ ఈజ్ అచ్చు అండ్ దిస్ ఈజ్ వ్యంజనం. ఇక్కు అనేదానికి పొల్లు పెట్టడానికి మనం ఇట్లా కింద ఒక చిన్న స్ట్రోక్ పెడతాం అనమాట, అక్షరం రాసి. ఈ స్ట్రోక్ లేకపోతే అది కా అవుతుంది, ఈ రెండు కలిపింది అవుతుంది అనమాట. ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆ స్ట్రోక్ లేని లెటర్, ఇది అనమాట కా అంటే. ఇట్లా వస్తుంది అనమాట. సో ఇందులో మనం కా అన్నాము అంటే దేర్ ఇస్ ఏ హల్ అండ్ దేర్ ఇస్ ఏ నచ్. ఇక్ ప్లస్ ఆ అని ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇక్కడ చూపించాము. ఇంక ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ స్ట్రక్చర్ ఇంకా అలాగే మీరు కా అంటే ఇక్కు ప్లస్ ఆ, గా అంటే ఇగ్గు ప్లస్ ఆ, ఇవన్నీ వ్యంజనము ప్లస్ అచ్చు. అందుకని మీరు అచ్చులని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ లెటర్స్ అంటే స్వతంత్ర అక్షరాలు అని అంటాం. స్వతంత్ర వర్ణములు అంటే ఆని మీరు పలకగలరు, స్వతంత్రంగా పలకగలరు. హల్లును పలకలేరు. అల్లరు అంటే కూడా దాని ముందు మనకి ఈనో ఆనో ఏదో వస్తుంది. ఈ స్కూల్ ఎందుకు వస్తుందండి? ఈ స్కూల్ అంటాం. స్కూల్ అనే బదులు కొందరు స్కూల్ అంటారు. ఎందుకంటే అక్కడ ఆది ఆ వర్డ్ మొదలు హల్లుతో ప్రారంభం అవుతుంది, సకారంతో ప్రారంభం అవుతుంది. ఆ హల్లును మనం పలకలేం కనుక దాని ముందు యూ పెట్టి ఈ పెట్టి ఈ స్కూల్ అంటారు దాన్ని. అట్లా వస్తాయి అన్నమాట ఆ మాటలు. అందుకని హల్లుని మనం ఏమంటామంటే ఇవన్నీ ఆధారిత వర్ణాలు. ఇదేమో స్వతంత్ర వర్ణాలు అంటాం. అచ్చులు అంటే స్వతంత్ర వర్ణాలు, ఆధారపడే వర్ణాలు హల్లు. ఎందుకంటే అచ్చుతో కలవకుండా హల్లుని ఉచ్చరించడం అనేది జరగదు. అందుకని మనం వర్గాల్ని కూడా కక్కగా అట్లా పెట్టుకున్నాము అన్నమాట. సో ఇలా ఇవన్నీ వస్తాయి మీకు. ఈ బుక్ లో ఇవన్నీ చూపించాడు. మీ ప్రాక్టీస్ కోసం ఇది ఒక చిన్న పిల్లలకి చెప్పినట్టు అనమాట. ఉక్ ప్లస్ ఆ, కా ఎలా వచ్చింది? ఉక్ ప్లస్ ఆ. ఇక్కడ కా ఇది ఎందుకు రాశాడు? మనకి స్క్రిప్ట్ అర్థం రాయడం రావడానికి ప్రాక్టీస్ కోసం. తెలుగులో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో కాపీ పుస్తకాలను రాస్తాం కదా, భాష నేర్చుకునేటప్పుడు తెలుగులో వాళ్ళు అన్ని కాపీ పుస్తకం రాయిస్తారు అట్లా అన్నమాట. సో ఇది మీకు పెద్దగా రాయాల్సిన అవసరం ఉండదు. సరదాగా రాయదలుచుకుంటే మీ బుక్ నింపండి. సరదాగా బుక్ కొన్నాగా బుక్ నింపండి. బుక్ లేని వాళ్ళు ఆన్లైన్ లో చూసుకుంటూ ఒక నోట్ బుక్ పెట్టుకుని నోట్ బుక్ లో రాసుకోండి. ఇప్పుడు కా ఉంది, ఉక్కు ప్లస్ ఆ అని ఇక్కడ రాయాలి మీరు. అంటే కాలో రెండు ఉన్నాయి. ఉక్ అనే వ్యంజనం ఉంది, ఆ అనే అచ్చుంది. ఉక్కు ప్లస్ ఆ అని రాసి ఇక్కడ కా 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 ఉక్కినే కాపీలాగా రాసుకోవాలి. మీరు అది ప్రాక్టీస్ కోసం మంచి దస్తూరి వచ్చేటందుకు అనమాట. అది ఇక్కడ చూడండి. మీరు ఈ రాయడంలో కొంచెం తేడాలు, రాయడంలో మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ పైన గీత స్ట్రోక్ కొట్టినప్పుడు టాప్ లో కలిపేస్తే ఘా అవుతుంది, కలపకపోతే ధా అవుతుంది. పైన ఈ మొత్తం కలిపితే ఘా అవుతుంది, ఈ ఒక్క గీత మీద పెడితే ధా అవుతుంది. ఇది అలాగే చా జా కొంచెం దగ్గరగా ఉంటాయి చూడండి లెటర్స్. మీరు ఇది గమనించుకోవాలి. రాసేటప్పుడు క్లారిటీ ఉండాలి. మీరు సాంస్క్రిట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆ క్లారిటీ కోసం చూపిస్తున్నాడు. చా జా దగ్గరగా ఉంటాయి చూడండి. అలాగే మీకు తా నా ఉంది, ఏమీ లేదు. ఈ కొమ్ము కాస్త పొడుగు చేస్తే మీకు నాకి కొమ్ము కాస్త పొడుగు చేస్తే అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే టా ఢా ఈ కింద సున్న చుడితే ఢా అవుతుంది, టా కాస్త ఢా అయిపోతుంది. బా బా ఇక్కడ పట్టలో గీత కొడతాం, బా ఇక్కడ గీత ఉండదు. మా భా ఇక్కడ కూడా పైన ఇచ్చే స్ట్రోక్ మొత్తం కలిపితే మా అవుతుంది.
ఈ స్ట్రైట్ లైన్ మీద మాత్రం కొడితే భా అవుతుంది. అలాగే పా యా దగ్గరగా ఉంటాయి చూడండి. ఇక్కడ కొంచెం చిన్న కర్వేచర్ ఉంటుంది. ఆ కర్వేచర్ లేకపోతే పా అయిపోతుంది ఇది. అలాగే ఇన్యా డా ఇక్కడ చూడండి. ఇన్యాకి ఏమిటనమాట, ఈ పక్కన చుక్క పెట్టాను చూసారా, ఈ చుక్క పెడితే ఇన్యా, ఈ చుక్క తీసేస్తే డా అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. చుక్క పెడితే ఇన్యా, లెటర్ ఒక్కటే లెటర్, సేమ్ లెటర్. ఇక్కడ చుక్క ఉంటే ఇన్యా, చుక్క లేకపోతే డా. యా థా మళ్ళీ పై స్ట్రోక్ లో తేడా. యా అంటే మొత్తానికి ఇస్తుంది, ఇక్కడ థా అంటే ఓన్లీ ఈ స్ట్రైట్ లైన్ మీద మాత్రం ఉంటుంది. ఇవి కొంచెం మీరు గమనించుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయడానికి నేను మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. నేను మీకు హోంవర్క్ అన్నానంటే డోంట్ టేక్ ఇట్ లైట్. చెప్పినప్పుడు సులభంగా అనిపిస్తాయి కానీ ప్రాక్టికల్ గా రాయడం మాట్లాడేటప్పుడు అంత సులభంగా అవ్వవు. కనుక మీరు ఆనెస్ట్ గా, నేను ఆల్టర్నేట్ డేస్ క్లాసులు పెట్టింది కూడా ఎందుకంటే మధ్య క్లాసులో మీరు మధ్య రోజుని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చెయ్యండి. మీ పుస్తకాలు కూడా అంతే సజెస్ట్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ కాపీ రాయాలి. అందుకని నేను అనేది మీకు అలవాటు అవడానికి కాపీ రాయాలన్నమాట. ఈ ఘాకి ధాకి తేడా ఏమిటి, చాకి జాకి తేడాలు ఉన్నాయి కనుక ప్రాక్టీస్ కి ఇక్కడ కాపీలు రాయమన్నాడు. ఇది ఒకటి చూశారు కదా. తర్వాత సంయుక్త వర్ణాహ అని చెప్పాడు ఇక్కడ. సంయుక్త వర్ణాహ ఏతాన్ సంయుక్త వర్ణాన్ ధ్యానేన పశ్యంతు అంటే ఏతాన్ సంయుక్త వర్ణాన్, ఈ సంయుక్త వర్ణాలని, ఇవి సంయుక్త వర్ణాలు అంటే క్ష త్ర జ్ఞా, ఇవి జ్ఞానము అన్నప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, వీటిని సంయుక్త వర్ణాలు అన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీటిని సంయుక్త వర్ణాలు అని ఎందుకు అన్నాము అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఏతాన్ సంయుక్త వర్ణాన్, ఈ సంయుక్త వర్ణాలని ధ్యానేన పశ్యంతు. మీకు అర్థమైపోతుంది చూడండి. సాంస్క్రిట్ దగ్గరగా ఉంటుంది మనకు, తెలుగుకి చాలా, తెలుగు దానికి దగ్గరగానే ఉంటుంది, అందులోంచి వచ్చింది. సో ధ్యానేన పశ్యంతు, శ్రద్ధగా పశ్యంతు చూడండి. సంయుక్త ఆపితే స్వతంత్రాహ వర్ణాహ ఇవ ప్రతీయంతే. ఇక్కడ ఏం రాస్తుంటే సంయుక్తాక్షరాలు కూడా స్వతంత్ర అక్షరాలుగానే కనిపిస్తాయి కానీ అవి స్వతంత్ర అక్షరాలు కాదు. ఏతేషాం లేఖనాభ్యాసం కుర్వంతు. దీన్ని కాపీ రాయండి అని చెప్పాడు. షా అనేది కాంబినేషన్ ఆఫ్ ది లెటర్స్ ప్లస్ షా, క్ష ఇలా వస్తుంది అనమాట. సో ఇలాంటి క్ష త్ర ప్లస్ త్ర, ఇజ్ ప్లస్ ఈ న్యా, ఇన్యా అవుతుంది అనమాట. ఈ ఇజ్ ప్లస్ ఇణి కలిపితే ఇన్యా అవుతుంది అనమాట. ఈ రకంగా దీంతో వచ్చే మాటలు కూడా కొన్ని రాశాడు. క్షత్రియ చూడండి, క్ష ఒకటి మనకి సంయుక్తాక్షరం, త్రా ఒకటి సంయుక్తాక్షరం. క్షత్రియ, త్రిశూలం, జ్ఞాని, ఇవన్నీ మిమ్మల్ని కాపీ రాయమన్నాడు. సో ఇది కాపీ రాయండి. తర్వాత స్వరాల్లో ఉండే మాత్రలు అంటే ఏమిటో ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. అంటే ఈ చివరి 10 నిమిషాల్లో మీకు చక్కగా పలకరించుకోవడం, అది కొన్ని మాటలు నేను మీకు నేర్పిస్తాను. ఈ 10 నిమిషాలు దానికి ఉపయోగిస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగచ్చు ఈ 10 నిమిషాల్లో. ఓకే, నో ప్రాబ్లం. ఈ 10 నిమిషాలు దానికి వాడుకుందాం మనం. కావాలనుకుంటే రేపటి నుంచే మాట్లాడడం మొదలు పెడతారు. అది నేను చెప్పేది, మాట్లాడడం మొదలు పెట్టుకోవచ్చును. ఈ మొదలు పెట్టేటప్పుడు కొంచెం చిన్న మాటలు ఏమిటంటే ముందు ఇప్పుడు మీకు నేను ఇవాళ క్లాస్కి వచ్చేటప్పుడు పక్కనే ఒక నోట్ బుక్ పెన్ను పెట్టుకొని కూర్చోమన్నాను. ఇటువంటి మాటలు మీరు రాసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ మీరు దేవనాగరి స్క్రిప్ట్ లో రాసుకోగలిగిన వాళ్ళు ఫాస్ట్ గా రాసుకోండి, లేదంటే మీరు తెలుగులో రాసుకోండి, తప్పులేదు. తర్వాత మీరు దాన్ని దేవనాగరిలో పక్కన రాసుకోండి, సొంతంగా రాసుకోండి మీరు. ఉదాహరణకి నేను ఇప్పుడు మనం పలకరించుకుంటాం. రోజు పొద్దున్నే ఏం చేస్తామండి, పలకరించుకుంటాం. పలకరించుకున్నప్పుడు ఏమండి అని అంటాం. ఏమండి అని అనాలి లేదా అక్క లేదు అన్నా, ఇలా ఏవో అంటాం కదా పలకరింపులో. గుడ్ మార్నింగ్ అన్నా అంటాం, లేదా గుడ్ మార్నింగ్ అమ్మా అంటాం. ఇలా అన్నప్పుడు మనం పలకరించుకునేటప్పుడు ఏం చేస్తామంటే మగవాళ్ళని, పెద్దవాళ్ళని పలకరించేటప్పుడు మహోదయ అని అంటాం. మహోదయ, యా అనేది హ్రస్వం ఉండాలి, చాలా జాగ్రత్తగా మహోదయ అనకూడదు. అక్కడ దీర్ఘం పలికారు అంటే అది ఆడావిడ అవుతుంది. షార్ట్ పలికారు అంటే మగాయన అవుతాడు. మహోదయ అంటే మగవాడు అని అర్థం. మహోదయ ఆ విసర్గ తీసి వదిలేస్తే అది సంబోధన పదం, మహోదయ అయ్యా అని అర్థం అనమాట. అలాగే స్త్రీని అడ్రస్ చేయాలి అనుకోండి, మహోదయే అనాలి. మహోదయ అంటే ఆవిడ అని అర్థం. మహోదయే అంటే అమ్మా అని అడ్రస్ చేసినట్లు లెక్క అనమాట. మహోదయే అంచేత ఇప్పుడు మనం పలకరించుకునేటప్పుడు ఎదుర్కొంటా ఉన్నవాళ్ళు మగవాళ్ళు అయితే మహోదయ అంటాం, ఆడవాళ్ళు అయితే మహోదయే అంటాం. ఇది మీరు అలవాటు చేసుకోవచ్చు. పొద్దున్నే చెప్పే మాట ఏంటంటే గుడ్ మార్నింగ్, లేదు హాయ్, హాయ్, హాయ్ డ్యూడ్, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, హాయ్ బ్రో. ఇప్పుడు వచ్చే మాటలు వీటన్నింటికి ఒకే ఒకటి సంస్కృతంలో ఉన్న మాట ఏంటంటే హరి ఓం అనే మాట అంటాం.
హరి ఓం. ఆ విసర్గని మనం వాడుకలో పలకక్కర్లేదు. కరెక్ట్ ఫారం హరి ఓం, హరి ఓం అని పలికితే సరిపోతుంది. అంచేత ఇప్పుడు నాకు గబుక్కుని సోమశాస్త్రి గారు ఎదురయ్యారనుకోండి, నేను ఏమంటానమాట, హరి ఓం మహోదయ, గుడ్ మార్నింగ్ అండి అని, శుభోదయం మహోదయ అనొచ్చు. అదే నాకు ఎదురుకుండా ఎవరైనా కానీ ఒక మన లక్ష్మి గారు లాంటి ఆవిడ కనిపించారనుకోండి, ఏమంటాను, సుప్రభాతం మహోదయే అంటాను అనమాట. అంటే ఏమండి అంటే నేను లేడీని అడ్రస్ చేసేటప్పుడు మహోదయే, ఇది ఒకటి నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పాలి. నిన్న మీకు కొన్ని మాటలు చదివి వినిపించేప్పుడు ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యేవి, హల్లులతో స్టార్ట్ అయ్యేవి, కమలం, ఇవన్నీ చాలా మాటలు చదివాం. నేను ఒక్క మాట అడుగుతాను, నిన్న ఉదాహరణగా చెప్పాను కనుక, షర్ట్ని ఏమంటారండి సంస్కృతంలో? మీరు ఎవరైనా చెప్తారా? మనం చదివాం నిన్న. అంశుకం, కరెక్ట్. అంశుకం అన్నాం. అంశుకం, కరెక్ట్. ఇప్పుడు అంశుకం అన్నాను నేను. ఇప్పుడు ఏమంటానంటే, నేను నా చొక్కా ఎక్కడుంది అనే దాన్ని ఏమనాలి? నా అంటే మమ. ఇటువంటి మాటలు మీరు రాసుకోండి. మమ, మీరు చెప్పాను కదా, తెలుగులో రాసుకోండి. మమ అంటే మయ్య అని, నా యొక్క, నా అని అర్థం అనమాట. మమ నా చొక్కా. చొక్కా అంటే ఏమిటండి? మమ అంశుకం. ఇక్కడ చూడండి, ఇక్కడ అనుస్వారం ఎందుకు వాడానంటే, ఇక్కడ షా యారాలలో వచ్చింది, వర్గాల్లో లెటర్ రాలేదు కానీ ఇక్కడ అనుస్వారం వాడాను, అది. సో మమ అంశుకం అన్నప్పుడు కింద ఇది పెట్టాలన్నమాట. మమ అంశుకం ఎక్కడ ఉన్నది, ఎక్కడ అనే దాన్ని ఏమంటామంటే కుత్ర అని అంటాం. ఇటువంటి మాటలు మీరు రాసుకోండి, షార్ట్ తొందరగా వచ్చేస్తుంది. కుత్ర ఉన్నది అంటే ఈజ్, వేర్ ఈజ్ మై షర్ట్. ఆ ఈజ్ అనే దానికి అస్తి అనే మాట వాడతాం. సో ఇందులో మీరు అస్తి, మమ అంశుకం కుత్ర అస్తి, ఈ రెండు కలిపేసి మాట్లాడేటప్పుడు మమ అంశుకం కుత్ర అస్తి అని వచ్చేస్తుంది కదా, అలా అలాగే అనాలి దాన్ని. లేదు కుత్ర అస్తి అని విడదీస్తే పలికినా తప్పలేదు. మమ అంశుకం కుత్ర అస్తి, నా షర్ట్ ఎక్కడ ఉన్నది. ఇందులో మీరు కొత్తగా ఏం రాసుకుంటారంటే, మమ అనేది వాడుక మాటలే చెప్తున్నాను, పెద్ద పెద్ద సంస్కృత మాటలు చెప్పట్లేదు, మనకు బాగా తెలిసినవి, దగ్గరగా ఉండేవి. కొంత వొకాబులరీ బిల్డింగ్ కావాలి. ఇప్పుడు అంశుకం షర్ట్ అంటారని తెలియాలి. అందుకనే నేను చెప్పిన పాఠం మన్నాడు చదువుకోండి, నెగ్లెక్ట్ చేయదు. ఇప్పుడు కొత్త అన్నాను, ఎక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు నేను 4 కొత్త మాటలు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు కుత్ర అంటే ఎక్కడ, తర్వాత అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ, యత్ర అంటే ఎక్కడ, ఎక్కడెక్కడైతే అని అనమాట, యత్ర. సో కుత్ర, అత్ర, తత్ర, యత్ర, 4 మాటలు. ఇవి మీరు రాసుకొని గుర్తు పెట్టుకోండి మీరు. ఇప్పుడు మమ అంశుకం కుత్ర అస్తి, నాకు చొక్కా ఎక్కడ ఉన్నది అని అడిగాను. ఆవిడ ఏమంటుంది? అంశుకం అత్ర అస్తి, ఇక్కడే ఉంది. ఇక్కడే అని అనకూడదు, అత్ర అస్తి అంటే ఇక్కడ ఉన్నది అని. ఇక్కడే ఉంది అంటే అత్రేవ అస్తి, అత్ర ఏవ అంటే ఇక్కడే. ఏకి ఏనే ఉంటుంది చూడండి, భాష కూడా ఈజీగా ఉంటుంది.